తెలుగుదేశం పార్టీ నా మీద నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తానని విశాఖపట్నం టీడీపీ అధ్యక్షునిగా నియమితులు కానున్న చోడే పట్టాభిరామ్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఖరారు కానున్న నేపథ్యంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు వచ్చి ఆయన అభినందించారు. పార్టీ నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానంటున్న పట్టాభిరామ్తో మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల వారికి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులకి మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో విశాఖ పార్లమెంటు జిల్లాకు సంబంధించి నూతన అధ్యక్షుడిగా చోడే వెంకట పట్టాభిరామ్ దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యం మనతో పాటు ఆయన కార్యాలయం కూడా ఆయన అభిమానులు అభినందనలతో ముంచెత్తున్న అంశాన్ని మనం చూడవచ్చు. మనతో పాటు పట్టాభిరామ్ ఉన్నారు. ఆయన అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కార్యకర్తల నుంచి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు మీకు అప్పచెప్పిన తర్వాత సో ఎలా చూస్తున్నారు? అండ్ ఇది కీలకం రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కానీ జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి సో మీ మార్కు ఏ విధంగా చూడబోతున్నారు? ఇప్పుడు నేను ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా చేసిన అనుభవం నాకుంది. 7 నుంచి 8 సంవత్సరాలు నేను జనరల్ సెక్రటరీగా చేశాను. నాకు దాదాపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, అట్లాగే బీజేపీ కార్యకర్తలు కానీ మొత్తం సిటీలో దాదాపు పరిచయం ఉంది. మరి మీరు అన్నట్టు ఖచ్చితంగా చాలా కాలం అయింది డైరెక్ట్గా మనం కూటమి కార్పొరేషన్ గెలుచుకుని. ఆ విధంగా ఖచ్చితంగా అడుగులు వేస్తాం. ఆ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రతి కార్యకర్తని చైతన్యం చేస్తాం. అందరినీ కూటమి సహకారంతో ఖచ్చితంగా కూటమి జెండాని విశాఖ మున్సిపల్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పైన ఎగరేసే వరకు విశ్రమించబోము అని చెప్తా ఉన్నా. కాకపోతే ఇంకా ఈ అధ్యక్ష పదవి ఖరారు కాలేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా నా కార్యకర్తగా నేనైతే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయానికి సాయశక్తుల నేను అలసట లేకుండా పోరాడతాను. అందరినీ కలుపుకెళ్తాం. అందరి సహకారంతో ఆ విజయాన్ని సొంతం చేసుకుంటాం. మీరు రాష్ట్ర కమిటీలో పనిచేశారు, రాష్ట్ర నాయకులతో పనిచేశారు, చంద్రబాబు లోకేష్తో కీలకంగా కూడా పనిచేసి కలిసి సందర్భం ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీ మీద ఒక కీలక బాధ్యత చెప్తుంది చంద్రబాబు. సో జిల్లా వ్యాప్తంగా కమిటీలకు సంబంధించి కానీ రానున్న ఎలక్షన్ సంబంధించి మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా పార్టీ ఆదేశాలకు అనుకూలంగా పనిచేస్తాం. పార్టీ ఏది ఆశిస్తే అది శిరసా వహిస్తాం. ఖచ్చితంగా గెలుపు గుర్రాలనే ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా గెలుపు అనితర సాధ్యం ఖచ్చితంగా సాధ్యమయ్యేంత వరకు విశ్రమించకుండా పోరాడతాం. ఆ విధంగా ప్రణాళికలు రచించుకుంటాం. మా అధినాయకత్వం ఏదైతే చెప్పిందో తూచా తప్పకుండా ఆ విధంగా ఫాలో అవుతాం. ఋషికొండ టీటీడీ దానిలో కూడా కీలక పదం ఉన్నారు. ఇదే టీటీడీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పరకాం అనే కేసులో ఇది చాలా చిన్న విషయం చెప్పి మాట్లాడడం జరిగింది. దాన్ని మీరేం చెప్తారు? ఇంకా అమానుషం ఏం మాట్లాడాలి? అలా ఇప్పుడు దేనికైనా పరకామని ఒక దేవుడు సొమ్ము దోసేయటానికి కూడా సిద్ధపడితే అది చిన్న విషయం అని మాట్లాడే వ్యక్తిని, అసలు దైవభీతి లేని వ్యక్తి, ఇప్పుడు దైవం అనేవాడు లేడు, అంతా దోచుకోవడమే పాపానికి పరాకాష్ట అని నేను చెప్తా ఉన్నా. ఇక వాళ్ళ గురించి అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మొత్తానికి సౌమ్యుడిగా విద్యావంతుడిగా పేరుగాంచిన పట్టాభిరామ్ విశాఖ జిల్లా నూతన పార్లమెంటరీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఇటు పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సరైన నాయకత్వం ఈ టైంలో చాలా అవసరం కాబట్టి కీలకమైన బాధ్యతలు సరైన వ్యక్తిగా అప్పచెప్పడం కూడా రానున్న భవిష్యత్తు కాలంలో పార్టీ మరింత బలోపేతం అవ్వడం కాకుండా ఖచ్చితంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేయర్ పీఠంతో పాటు అనేక స్థానాలు కూటమి కైవసం చేసుకోబోతుంది అని విశాఖలో ఆయన అభిమానులు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకుంటున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.